సరదాగా స్విమ్మింగ్ పూల్కి వెళ్తే ఎలా అవుతుందని అసలు అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత బాపట్ల దుర్గ వీడియో కాల్ చేసిందని ఎంతో ఆనందంగా మాట్లాడుతుంటే మధ్యలో మా దొంగన కొడుకులు వచ్చి డిస్టర్బ్ చేశారు. వెంటనే కాల్ కట్ చేసింది. ఏరా ఎందుకు వచ్చారని అడిగితే మేము ముగ్గురు స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అనుకుంటున్నాం, నువ్వు కూడా మాతో పాటు వస్తావా అని అడిగారు. ఎలాగో స్నానం చేసి 6 రోజులు అవుతుంది కదా అని భుజం పైన టవల్ వేసుకుని తాడిపోయిన తడిచిపోయిన ఎక్కడ తీసుకుని మా జాతరత్నాలతో బయలుదేరేశాను. ఏంటో మా దొంగన కొడుకులు అందరితో కలిసి స్విమ్మింగ్ పూల్కి వెళ్తారని కొంచెం ఆనందంగా ఉన్నా సరే చెయ్యక బాపట్ల దుర్గ వీడియో కాల్ చేసింది. మాట్లాడలేదని అంతే బాధగా ఉన్నది. కాసేపటి తర్వాత నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయబోను, నీతో మాట్లాడాలని బాపట్ల దుర్గ మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూసిన తర్వాత నా ఆనందానికి హద్దులు లేవు. ఆ హ్యాపీ మూమెంట్ లో ఒక చిన్న స్టెప్ కూడా వేసాను. ఎలా ఉన్నదో కింద కామెంట్ చేసేయండి. ఈ లోపే మా మనుగోడు ఆటో తీసుకుని వచ్చేసాడు. లేట్ అయిపోతుందని ఆటో ఎక్కేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. వెళ్లేదారిలో పుచ్చకాయలు కనిపిస్తే స్నానం చేసుకుంటూ తిందాం ఒక మంచి పుచ్చకాయ కూడా తీసుకున్నాం. మా దగ్గరలో కొండకర్లని ఊరు ఉంటుంది, అక్కడే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తేనేమో ఎవరు రావట్లేదని స్విమ్మింగ్ పూల్ లో వాటర్ పట్టలేదు అన్నారు. దెబ్బకి మేము అందరం బొగ్గైపోయాం. ఇంటి దగ్గర ఉంటే హాయిగా బాపట్ల దొరకతో వీడియో కాల్ అయినా సరే మాట్లాడుకునేవాడిని. అనవసరంగా వీళ్ళతో ఎందుకు వచ్చాను స్వామి అనిపించింది. ఆ తర్వాత అటు నుంచి అటు ఒక ప్లేస్కి వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళామో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సరే మరి వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా.